హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. అస్సలు చేదు లేని కాకరకాయ ఫ్రై, అలాగే ఆయిల్ కూడా లేని కాకరకాయ ఫ్రై ఎలాగో నేను మీకు చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు దీనికోసం ఒక గిన్నెలో మజ్జిగని పోసాను, కొంచెం పసుపు వేసాను, 1/2 టేబుల్ స్పూన్ అంతా. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో 1 రెమ్మ చింతపండు, అంతేనండి, ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు దీనిలో కాకరకాయ ముక్కల్ని వేసేసి మనము చక్కగా బాయిల్ చేసేసుకుందాము. చిన్న చిన్నగా ఉన్న ఒక 4 కాకరకాయలని నేను అలాగే పెట్టేశానండి. లోపల స్టఫింగ్ పెట్టేసి ఫ్రై చేద్దాము ఎలా ఉంటుందో అనేసి 2 విధాలుగా ఒకేసారి ట్రై చేసేస్తున్నాను. ఇదిగోండి, ఇలా నిలువున ఒక ఘాటు పెట్టేశాను. ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టేసి బాయిల్ చేసేసుకుందామండి. బాయిల్ చేసుకునే లోపల మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేస్తున్నానండి. ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క, కొంచెం ఉప్పు తీసుకుందాం, ఎందుకంటే ఇందాక బాయిల్లో కూడా ఉప్పు వేసాం. కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పుట్నాలు, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసాను. ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా కట్ చేసేసి పౌడర్ ప్రిపేర్ చేసేసుకుందాము. ఈలోగా ఈ ముక్కలన్నీ మగ్గిపోయాయండి. దీన్ని నేను జల్లెడ బుట్టలో వేసేసుకుంటున్నాను. కొంచెం పైనుంచి వాటర్ వదిలేసానండి, ఎందుకంటే పెరుగు ముక్కలు ముక్కలుగా ఉంది కదా, అదంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు వీటిని కూడా తీసేసి జల్లెడ బుట్టలోనే వేసేస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు దీనికి మనము, మీరు కావాలంటే లోపల గింజలన్నీ ట్రిమ్ చేసేయండి, లేదు అనుకుంటే అలాగే నేను డైరెక్ట్ అలాగే మసాలా పెట్టేస్తున్నానండి. కొంచెం ఆయిల్ బ్రష్తో అప్లై చేస్తున్నాను. ఇలాగా చక్కగా ఆయిల్ని అప్లై చేసేసి ఈ స్టఫింగ్ అనేది దీనిలో పెట్టేస్తున్నానండి. నేను దీనిలో పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము స్టఫింగ్ని. ఇలాగా చాలా బాగుందండి కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రై అంటేనే ఆయిల్ చాలా పడుతుంది కదా, అలాంటిది 1 టేబుల్ స్పూన్తోనే కాకరకాయ ఫ్రై అయిపోయిందంటే చాలా ఇదిగా ఉందండి. హెల్త్కి చాలా మంచిది కదా ఆయిల్ తక్కువ తినడం అనేది. చక్కగా ఇలాగ నేను ఆయిల్ బ్రష్తో గ్రీస్ చేసేసి స్టఫింగ్ పెట్టేస్తున్నానండి. ఇలాగే మొత్తం పెట్టేసుకుంటున్నాను ఉన్న 4 కాకరకాయలను కూడా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా స్టఫింగ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, ఇందాక నేను బ్రష్తో ఆయిల్ గ్రీస్ చేశాను కదా, ఇప్పుడు ఆ మిగిలిపోయిన ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా దీనిలో వేసేస్తున్నాను. వేసి స్టఫింగ్ చేయగా మిగిలిన పౌడర్ ఉంది కదా దీనిలో వేసేసుకున్నానండి. అంటే ఆ ఎయిర్ ఫ్రైయర్లో కారం పట్టదనేసి నేను పెట్టట్లేదు ఎక్కువగా ఈ స్టఫింగ్ అనేది. ఇప్పుడు దీనిలో మనం వచ్చేసి ఇంకొంచెం కారం యాడ్ చేసుకుందామండి. ఒక 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను నేను. ఇంకా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. అంటే మనం ముక్కలకు పట్టాలి కదా. కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కర్రీ లీవ్స్ వేస్తున్నానండి, కరివేపాకు వేస్తున్నాను. వేసి కరివేపాకుని కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని దీనిలో వేసేస్తున్నానండి నేను. వేసేసి అంతా చక్కగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇది ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ అండి. దీనికి నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను, జస్ట్ కింద అతుక్కోకుండా ఉండడం కోసం, అంతేనండి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని చక్కగా మనం ఒక్కొక్కటి పరిచేసుకుందాము. చూద్దామండి బాస్కెట్లో ఎలా ఫ్రై అవుతాయో చూద్దాము. కాకరకాయ కరివేపాకు ఎగిరిపోతుందని ఒక మూలను పడేసానండి, అంటే అది ఎయిర్తో కదా ఫ్రై అయ్యేవి, అందుకనేసి ఒక మూలను పెడుతున్నానండి, కొంచెం బరువు. చక్కగా ఇలా పరిచేసేయాలండి అంతా. దీనిలో సరిపడినన్ని పెడుతున్నాను నేను.
చివరిలో చూపిస్తానండి పెట్టేసి. ఇప్పుడు దీన్ని అంతా చక్కగా ఇలా పరిచేసానండి. పరిచేసి ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాము. ఓపెన్ చేసి ఇలా కరెక్ట్గా సరిపడినట్టుగా పెట్టి ఇప్పుడు మనము పవర్ బటన్ ఆన్ చేసుకోగానే 185 ఉంటుందండి. ఒకసారి 185 పెట్టేసి 10 మినిట్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత టర్న్ చేసుకుందాం అనేసి పెట్టుకుంటున్నానండి. అలాగా పెట్టేసి ఎంతవరకు కుక్ అవుతుందో చూద్దాము. లోపల వ్యూ అనేది ఇలా ఉంటుంది చూడండి. ఆ మూలన లైట్ ఒకటి ఉంటుంది. తర్వాత చూపిస్తాను. ఇంకా 4 మినిట్స్ ఉందండి ఇది కుక్ అవ్వడానికి. ఇప్పుడు ఒక 1 మినిట్ ఉంది ఫైనల్గా. ఎలా ఉంది కాకరకాయ ఫ్రై అనేది కొంచెం ఇదిగా ఉంటుంది కదా, చక్కగా ఫ్రై అవుతుందా లేదా అని. ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి. చూద్దాం ఎలా ఉందో. తీసి బాస్కెట్ని బయట పెట్టానండి. ఇంకొంచెం కుక్ అవ్వాలి. ఈ బాస్కెట్లో ఉన్నవన్నీ ట్రేలో పెట్టేసుకుందామండి. ఇలా ట్రేలో పెట్టేశాను. దీన్ని కింద పెట్టేస్తున్నానండి. ఈ మిగిలిన పీసెస్ ఉన్నాయి కదా, కాకరకాయలు కొన్ని పీసెస్ మిగిలాయి కదా, ఇవి ఇంకో ర్యాక్ పెట్టేసి టాప్లోకి పెడతానండి. అటు చివరికి కొంచెం ఎక్కువగా ఫ్రై అవుతున్నాయి, అందుకనేసి కాకరకాయలని అటు మూలకు పెట్టేశాను. మళ్ళీ సేమ్ పెడుతున్నానండి. చూద్దాము. చక్కగా ఎలా కుక్ అవుతున్నాయో చూడండి. లోపల చూపిస్తాను. ఫ్లాష్ లైట్ ఎక్కువైపోయిందండి. నా ఫోన్ ఫ్లాష్ లైట్ అది రెండు అట్రాక్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, ఫ్లాష్ లైట్ లేకుండా ఇలాగా తీసానండి. ఇది కూడా ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. అంటే నేను తిప్పుకుందాం అనేసి అలాగా పెట్టానండి. దీన్ని కూడా కరివేపాకు అయితే పొడి పొడి అయిపోతుంది. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కదా. ఇదంతా నేను మళ్ళీ ట్రే మీద వేసేస్తున్నానండి. ఇది ఫస్ట్ రౌండ్ అండి. 10 మినిట్స్ పెట్టింది. ఆ బాస్కెట్ కన్నా ఈ ట్రే మీద చాలా బాగా ఫ్రై అవుతున్నాయండి. పల్చగా ఉన్నవైతే అయిపోయినాయి. కొంచెం లావుగా ఉన్నాయి, కొంచెం ఇదిగా ఉందండి. ఇవి ఫస్ట్ ట్రిప్ అండి. ఇవి బాగున్నాయి. చక్కగా తీసుకొని తిన్నాను నేను. ఇక చాలా బాగుంది. కాకరకాయ ఫ్రై అనేది అసలు చేదు అనేది లేదు. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం చేదు అనిపిస్తుంది. దీనిలో ఫ్రై చేసుకుంటే అసలు చేదు అనేదే లేదండి. మళ్ళీ పెట్టేస్తున్నాను. చక్కగా ఇది ఒక 30 మినిట్స్ పట్టిందండి టోటల్గా. కరివేపాకు ఎగిరిపోతుందని తీసేసానండి. పొడి పొడి అయిపోతుంది చక్కగా. నేను 10 మినిట్స్ ఎందుకు పెట్టానంటే చక్క టర్న్ చేసుకోవడానికి ఉంటుందనేసి పెట్టానండి. అయిపోయింది, తీసేసాను. టోటల్గా 30 మినిట్స్ పట్టిందండి. ఫస్ట్ ఒక 15 మినిట్స్ పెట్టుకొని కావాలంటే తర్వాత మళ్ళీ ఇంకో 15 మినిట్స్ పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ టైం కదా ఫ్రై చేస్తుంది. చాలా బాగుందండి. ఈ కాకరకాయ కూడా స్టఫింగ్ అనేది చక్కగా కుక్ అయిపోయింది. చాలా బాగుంది. గింజలు తీసేసి ఉంటే ఇంకా బాగుండేది. ఈ గింజలు అయితే చాలా కరకరమంటున్నాయండి, రౌండ్గా కట్ చేసినవి అయితే. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఆయిల్ లేకుండా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.